నచ్చిన వాళ్ళందరూ కూడా మీరు మరో 10 మందికి రికమెండ్ చేయండి. ట్విట్టర్ లో పెట్టండి, ఫేస్బుక్ లో పెట్టండి, యూట్యూబ్ లో పెట్టండి. మీనింగ్ఫుల్ సినిమాని రికమెండ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. చెప్పండి, ప్రేక్షకులందరూ అడుగులో కేకలతో మిమ్మల్ని ప్రోత్సహిస్తారు, ఎట్లా అనిపిస్తాము? చాలా బాగుందండి. థ్యాంక్ యూ. ఆసమ్ రెస్పాన్స్, బ్లాక్ బస్టర్ రెస్పాన్స్. ఎక్స్పెక్ట్ చేసాం కానీ ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇది బ్లాక్ బస్టర్ రెస్పాన్స్. ప్రేక్షకులకు ఏం చెప్పాల్సుకుని ఇంకా రేపటి నుండి వచ్చే వాళ్ళకి ఏం చెప్పాల్సుకుని? రేపటి నుంచి బ్లాక్ బస్టర్, ఆల్రెడీ బ్లాక్ బస్టర్. చాలా అసలు మాటలు రావట్లేదు. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. ఐ డోంట్ నో వాట్ టు సే ఎనీమోర్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అ లాట్. ప్లీజ్ డూ. థ్యాంక్ యూ. చెప్పడం కన్నా జనాలు చెప్తున్నారు. ఇంతకన్నా బిగ్గెస్ట్ రెస్పాన్స్ ఏముండదు. నేను పడ్డ 10 సంవత్సరాల చెప్పండి. సినిమా చూపించి ఏడిపించావు, అందరికి కళ్ళ కట్టడం చూపించావు. లాస్ట్ మీ నాన్న చేసిన క్యారెక్టర్ సూపర్ హైలైట్. చాలా 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 అంటే చాలా బాగుంది. క్లైమాక్స్ అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. యాక్టర్స్ అందరు బాగా చేశారు. అందులో తేజస్వి అయితే చాలా 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 బాగా చేసింది. తేజస్వి ఓన్లీ చాలా చాలా బాగుంది. పేరు పెట్టాల్సిన పని లేదు. అసలు దానికి మించి లవ్ స్టోరీ ఉండదు. మీకు క్లైమాక్స్ చూడండి, డెఫినెట్ గా యూ విల్ ఎంజాయ్. అసలు అందరూ చూడండి. టికెట్ ప్రైస్ తగ్గించిన తర్వాత కూడా మీరు ఎవరు చూడకపోతే ఇంకా మీ అంతే తగ్గించారు. సో అందరికి అవైలబుల్ గా ఉండాలని తగ్గించారు. అందరూ ప్లీజ్ దయచేసి థియేటర్ కి వచ్చి చూడండి. చాలా బాగుంది. హీరోయిన్ నచ్చింది. నాకు హీరోయిన్ నచ్చింది. మీ ఫ్రెండ్? మా ఫ్రెండ్ అని కాదు, చాలా బాగా యాక్ట్ చేసింది. అసలు మీరే చూస్తారు, థియేటర్ కి వచ్చి చూడండి. అసలు ఎంత బాగా యాక్ట్ చేసింది అన్న. చాలా 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 బాగా యాక్ట్ చేసింది. తేజస్వి ఇస్ ద సోల్ ఆఫ్ ది మూవీ. యాక్టింగ్ లైక్ అందరూ బాగా చేశారు. అందరూ బాగా చేశారు. లైక్ ద గ్రేటెస్ట్ లవ్ స్టోరీ అని ఎందుకు టైటిల్ పెట్టారు ఇప్పుడు అర్థమైంది. మనకి నేచురల్ స్టార్ నాని ఉన్నారు, ఇప్పుడు నేచురల్ స్టార్ తేజస్వి వస్తుంది. ఫైనల్ ఏం చెప్పాలి సినిమా పైన? చూసే వరకు ఏం చెప్పాలి? అందరు అసలు ఎక్స్పెక్ట్ చేయలేని క్లైమాక్స్ అందరికి కూడా. అసలు చాలా బాగుంది లవ్ స్టోరీ కూడా. అసలు ఏం పట్టించుకోవద్దు ప్లీజ్. అసలు మీ ఇంట్లో వచ్చేది అసలు రిలేటెడే కాదు. ప్లీజ్ వచ్చి వాచ్ చేయండి. ఎందుకంటే మీరు అనుకుంటే క్లైమాక్స్ మాత్రం అసలు కాదు, ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. రియల్ లవ్ స్టోరీ మీరు ఎక్స్పీరియన్స్ చేయడం కోసం ఒకసారి థియేటర్ కి వచ్చి విజిట్ చేయండి. యా, అస్సలు మైండ్ బ్లోయింగ్ మూవీ. అయితే నేను ఆ మూవీ అంతా చూసాక నేను ఏం ఫీల్ అయ్యా అంటే, థ్యాంక్ గాడ్ మా నాన్న మాత్రం వెంకన్నలా లేడు, అదొక్కటే ఫీల్ అయ్యా. అండ్ నేను అందరు చెప్పేది ఏంటంటే, ప్రతి ఒక్కరు కూడా సినిమా థియేటర్కి వచ్చి చూడాల్సిన మూవీ ఇది. ఎవరన్నా పైరసీలో చూసారనుకోండి అంతే, ఇంకా వాళ్ళకి వెంకన్న లాంటి కొడుకన్న పుడతారు, లేదంటే వాళ్ళ నాన్న అట్లా అవుతారు. సినిమా పైన ఫ్యామిలీతో చూడొచ్చు. ఫ్యామిలీతో కంపల్సరీ చూడొచ్చు. ఎట్లాంటి ఇబ్బంది కానీ ఏమీ ఉండదు. ఫ్యామిలీతో పాటే కాకుండా గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్తో కూడా అందరు చూడండి. చాలా ఎమోషనల్ ఉంది లవ్ స్టోరీ మాత్రం. ఈ సినిమా చూసినంతసేపు అసలు ఇది రియల్ స్టోరీయా, ఇట్లా కూడా ఉంటుందా అని చెప్పి ఒక షాక్లో ఉండే అనమాట మొత్తం. సో చాలా బాగుంది. క్లైమాక్సే కదా మెయిన్ ఇంపార్టెంట్. దాని గురించి చెప్పమంటే ఏం చెప్తా, అది చూసి షాక్లో ఉన్నా నేను. ఇది రియల్ స్టోరీ అని చెప్పేసి అనుకున్నప్పుడు మీకు ఏమనిపిస్తుంది? షాక్ లో ఉన్నా. మళ్ళీ ఏమనిపిస్తుంది అంటే ఇంకేం చెప్తాను, రియల్ స్టోరీయా ఇది అన్న షాక్ లోనే ఉన్నా నేను.
అట్లాంటి ఫాదర్స్ కి ఏం చెప్తారు మరి మీరు? అట్లాంటి ఫాదర్స్ ఉండొద్దనే కోరుకుంటున్నా. ఇంకేం చెప్తా అండి, ఇంకేం చేస్తా? ఇట్లాంటి సినిమా చూసైనా వాళ్ళని మారమని చెప్తాను ఫాదర్స్ కి. రాంబాయ్. రాజు వెడ్స్ రాంబాయ్ అనే సినిమా చాలా బాగుంది భయ్య. అంటే నాకు తెలిసి ఇంతవరకు ఇలాంటి లవ్ స్టోరీ అయితే నేను చూడలేదు, కానీ చాలా కొత్తగా ఉంది. డైరెక్షన్ అయితే అదిరిపోయింది భయ్య. అసలు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ఆర్ఆర్ కానీ, ప్రొడక్షన్ వాల్యూస్ కానీ ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వకుండా లవ్ స్టోరీని కూడా ఇంత డిఫరెంట్ గా తీసుకురావడం అయితే ఇంతవరకు అయితే చూడలే. చాలా కొత్తగా ఉంది లవ్ స్టోరీ కానీ, అసలు క్యారెక్టర్ వైజ్ కానీ, హీరో హీరోయిన్ అసలు ఎక్కడ కూడా అసలు వాళ్ళ క్యారెక్టర్స్ కానీ, డైలాగ్ డెలివరీ కానీ, వాళ్ళ యాక్టింగ్ చూసుకుంటే మాత్రం చింపేశారు భయ్య. నిజంగా RX 100 కి సినిమాకి హీరోకి మనోనికి అయితే ఎంత ప్లస్, మనోనికి అయితే మామూలు ప్లస్ కాదు. యాక్టింగ్ అదిరిపోయింది భయ్య, హీరో హీరోయిన్. అలాగే నేను దాదాపు కొన్ని వందల సినిమాలకు రివ్యూలు చెప్పుంటావు, అంటే జెన్యున్ గా చెప్తావని చెప్పేసి ఒక టాక్ అయితే ఉంది. ఈ సినిమాకు జెన్యున్ గా ఎంత రేటింగ్ ఇస్తావు? రేటింగ్ అనేది కాదు భయ్య, 100కి 200% అయితే ఒక క్లారిటీ చెప్తా. ఇలాంటి లవ్ స్టోరీ అయితే ఎవరు చూసిండారు, చాలా రియాలిటీ అన్నమాట, రియల్ లవ్ స్టోరీ. ఆ లవ్ స్టోరీ తగ్గట్టుగా ఒక అద్భుతమైన కాన్సెప్ట్. అంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా, ఇంటర్వెల్ బిఫోర్, ఆఫ్టర్ ఇంటర్వెల్ తర్వాత అయినా కానీ, ఆఫ్టర్ ఇంటర్వెల్ బిఫోర్ కానీ సెంటిమెంట్ అయితే అదిరిపోయింది. తండ్రి కొడుకుల సెంటిమెంట్ కానీ, అలాగే లవర్స్ మధ్య అంటే సిన్సియర్ లవ్ గురించి కానీ అద్భుతమైన కాన్సెప్ట్ అనుకోవచ్చు. క్లైమాక్స్ అయితే ఏడిపించేస్తారు. అలాగే సాంగ్స్ చూసుకుంటే రాంబాయ్ అనే సాంగ్ మాత్రం ట్రెండింగ్ అయిపోతుంది భయ్య, చాలా బాగుంది. అంటే ఆడియో అంతా హిట్ అయిందో అలాగే వీడియో కూడా అంతే బాగా ఉంది. అంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు సాంగ్స్ కి అయితే బీజం మాత్రం, మ్యూజిక్ మాత్రం మామూలుగా లేదు, అదిరిపోయింది సాంగ్స్. అసలు ఫ్యామిలీతో అని కాదు భయ్య, ప్రతి ఒక్కరు చూడవలసిన సినిమా. అంటే చిన్న వాళ్ళని అంటే ఒక లవర్సే చూడవలసింది కాదు, ఫ్యామిలీతో చూడవలసిన సినిమా. అంటే ప్రతి క్యారెక్టర్ కూడా ఒక మంచి విజన్ ఉన్న క్యారెక్టర్, డైలాగ్ డెలివరీ కానీ, ఆ డైలాగ్స్ కూడా లవర్స్ కి మాత్రం పండుగ అనుకోవచ్చు. నిజంగా ఆ డైలాగులు ఎట్లా ఉంటాయంటే ప్రతి ఒక్కరికి హార్ట్ కి టచ్ అయితే, రైటర్ అద్దరగొట్టేసాడు అనుకోవచ్చు. డైలాగ్స్ అయితే ప్రతి డైలాగ్ అంటే ప్రతి సీన్ లో కూడా ఒక పంచ్ డైలాగ్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. టైమింగ్ ఉన్న ఆర్టిస్టులు, టైమింగ్ ఉన్న డైరెక్టర్, టైమింగ్ ఉన్న టెక్నీషియన్స్, ఎవ్రీథింగ్ టైమింగ్ భయ్య. క్లైమాక్స్ అది ఏడిపిస్తుంది భయ్య. సాంగ్స్ గురించి సాంగ్ చెప్తున్నా కదా భయ్య, చెప్పాను కదా, రాంబాయ్ అనే సాంగ్ అయితే అదిరిపోయింది. అసలు అది కేకగా సినిమాలో సాంగ్ ఏదైనా హైలైట్ ఉందంటే రాంబాయ్ అనే సాంగ్ అయితే హైలైట్ కాదు, అది ఇక పిక్చర్ పీక్స్ కి తీసుకెళ్తుంది. ఆ ఎమోషనల్ ఉన్నప్పుడు కూడా, ఆ బీజం ఆ సాంగ్ ఇట్లా వచ్చినప్పుడు అసలు సెంటిమెంట్ అదిరిపోయింది భయ్య సినిమాలో. ఫైనల్ గా సినిమా చూసే వాళ్ళకి ఏం చెప్తారు? సినిమా చూసే వాళ్ళు ఖచ్చితంగా చూడండి, మంచి సినిమా. అంటే మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది ఈ సినిమా ద్వారా. మనకి ప్రతి ఒక్కరికి లవ్ కానీ, ఎమోషనల్ కానీ ప్రతి ఒక్కరికి టచ్ అయితే, ఆర్ట్ టచ్ అంటారు, ఆర్ట్ టచ్ అవుతుంది. అలా ఉంది భయ్య సినిమా అయితే, ఆర్ట్ టచ్ అవుతుంది ఖచ్చితంగా. గోసన్న ఒకటే అన్నాడు, తమ్ముడు నా ఎమ్మటుండ్రా సినిమా మనం కొడతాను అన్నాడు. 3 సంవత్సరాల నుంచి అన్నతోనే ఉన్నాను, సినిమా చేశాను. నేను చేసినప్పుడు వర్షాలు, వరదలు, పెద్ద పెద్ద వానలు వచ్చినా కానీ ఎక్కడ జనకలేదు. మా దరిద్రం ఏందో, మేము చేసినప్పుడే వానలు, మేము చేసినప్పుడే ఎండలు, అయినా సరే ఇంత మంచి అవుట్పుట్ వచ్చిందన్న. ఇదే కాచిన పిల్లలు అది మహబాద్ దిక్కు అన్న. రియల్ గా కూడా చేసాను అన్న, మీ ఫ్రెండ్స్ అందరూ మీ ఇల్లు ఇచ్చేసిన అరుపులు కేకల మధ్యలో సినిమా అయితే ఎట్లా అనిపించింది? అరుపులు కేకలు నాకు చాలా ఆనందంగా ఉంది అనిపించింది. చాలా చాలా మా మమ్మీ డాడీతో కలిసి చూసాను. అంటే ఘోరంగా ఉందన్న. ఊర్లో నుంచి ఫోన్ చేసి, అరే అరే మామిడి సినిమాలు కనబడతాను, నువ్వేంద్ర సినిమా అంటారు. మా నాన్న అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది అన్న. చాలా అన్న, అంతమించి నాకు పెద్దగా ఏం అక్కర్లేదు. ఈ రోజు మా నాన్న తృప్తిగా చాలా నా కొడుకుని ఇట్లా కలిగిసుకుంటాను. ఓవరాల్ గా మీరే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ కొట్టేసిల్లు. థ్యాంక్స్ సో మచ్ అన్న. వచ్చాయన్న, వచ్చాయి. దీని తర్వాత తప్పకుండా అందరూ వచ్చి చూడండి అన్న, సినిమా చాలా బాగుంటది. మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తా అనుకుంటాను. సురేష్ బాబు అన్న మ్యూజిక్ అదరగొట్టాడు. సురేష్ బాబు అన్న మా మావయ్య అన్న. థ్యాంక్ యూ సో మచ్ అన్న. అందరూ వచ్చి సినిమా చూడండి అన్న. చాలా బాగుంది. శివాజీ రోల్ ఏం లేదు, కానీ వెంకటయ్య అని ఒక క్యారెక్టర్ ఉంటుంది, వెంకట్ అని. అతని క్యారెక్టర్ బాగుంది. మన మంగపతికి ఎంత అభిమానిస్తామో దానికి మించి ఉంటది ఇక్కడ. అతను సైకోయిజం ఉంటది దాంట్లో సినిమా మొత్తం. ప్యూర్ లవ్ స్టోరీ. ఒక పల్లెటూరు వాతావరణంలో మనకి ఎంత బాగా నచ్చిందో అంత ఎమోషనల్ ఉంటుంది సినిమాలో. హ్యాపీ ఎండింగ్ ఇచ్చాడు. మనం లాస్ట్ లో ఇది ఉంటది కదా, ఉప్పెనలో కాశీ తన లోపం ఉన్నా కూడా వాళ్ళిద్దరు విడిపోరు కదా, దీంట్లో కూడా ఒక లోపం ఉన్నా కూడా విడిపోరు. నేను రివీల్ 3 ఇస్తాను 5కి. మ్యూజిక్, స్టోరీ కూడా కొత్తగా ఉంది. చాలా బాగుంది. ఎమోషనల్ కనెక్ట్ అయ్యే సీన్స్ ఉన్నాయా? చాలా బాగున్నాయి.
హీరో హీరోయిన్ ఎలా బాగుందన్న కాస్టింగ్ యాక్టింగ్ చాలా సాంగ్స్ కానీ బ్యాక్గ్రౌండ్ స్టోరీ కానీ ఇది రియల్స్ లో లవ్ స్టోరీ అన్నారు, మాకు చాలా బాగా నచ్చింది. ఇది ఇంకా ఎక్కువ రోజులు ఆడి కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కావాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. చాలా బాగుంది, రియలిస్టిక్ ఉంది మంచిగా. సినిమా బాగాలేదంటే అమీర్పేట సెంటర్ లో బట్టలు తీసుకుంటా అన్న డైరెక్టర్. సూపర్ ఉంది, అసలు అవసరమే లేదు, అట్లా తిరగాల్సిన అవసరమే లేదు. నెక్స్ట్ లెవెల్ ఉంది సినిమా మాత్రం, నెక్స్ట్ లెవెల్ చాలా బాగుంది. అసలు వేరే మొత్తం ఎమోషన్ సీన్స్ ఉన్నది. ఆ వెంకన్న క్యారెక్టర్ ఉంది కదా, అది అయితే నెక్స్ట్ లెవెల్. అసలు వేరే మంగపతి అమ్మ మొగడు. ఇంకా సినిమా మాత్రం విలేజ్ తరఫున సూపర్ తీసిన, గ్రేట్ డైరెక్షన్, స్టోరీ బాగుందన్న, రియల్ స్టోరీ కనెక్ట్ అయిందన్న, మస్తు ఎంటర్టైన్మెంట్ ఉందన్న, మూవీ బాగుంది, బ్లాక్ బస్టర్ హిట్. అందరు హీరోలకు అందరు డైరెక్టర్ కంటే బెస్ట్ ఈయన. తెలంగాణ రూటెడ్ ఫిలిమ్స్ అనేవి చాలా అంటే చాలా బాగుంటాయి. అండ్ రాజు వెడ్స్ రాంబాయి కూడా వన్ ఆఫ్ దెమ్. ఒక దసరా, ఒక రాజు వెడ్స్ రాంబాయి, ఒక బలగం సినిమా లాగా రా అండ్ రషిక్ అండ్ క్లైమాక్స్ బాగా నచ్చింది నాకు. ఎందుకంటే ఈ మూవీ చూసి ఒక్క పేరెంట్స్ ఎవరో ఒకళ్ళు ఇంటర్ క్యాస్ట్ అలాంటివి ఇంకా కొంచెం మర్చిపోతే అప్పర్ క్యాస్ట్ అలాంటివి అనేది డెఫినెట్లీ ఇట్స్ ఎ గుడ్ థింగ్. ఒక్కళ్ళు మారినా అది ఒక్కళ్ళు మారినా ఇట్స్ ఎ గుడ్ థింగ్ డెఫినెట్లీ. సినిమా అయితే చాలా బాగుంది. మ్యూజిక్ ఇట్స్ సోల్ ఆఫ్ ద ఫిల్మ్. నాకైతే బాగా నచ్చింది. నేను బేసిక్గా రివ్యూస్ ఇవన్నీ చెప్పను, బట్ సినిమా బాగా నచ్చి ఈ సినిమా చెప్పాలనిపించింది. హ్యాపీ ఎండింగ్ అని చెప్పను కానీ క్లైమాక్స్ బాగుంది ఇన్ ద సెన్స్ ఎమోషనల్ క్లైమాక్స్. 3.25. చాలా బాగుంది సినిమా, చాలా బాగుంది. బ్యూటిఫుల్ సినిమా. ఒక RX హండ్రెడ్, ఒక రాంబాయి, చాలా బాగుంది సినిమా. చాలా బాగుందన్న. తెలంగాణ స్టోరీ చాలా బాగా చూపించారు. స్లాంగ్ అయితే పర్ఫెక్ట్ ఉంది. ఒకటే మాట, రాజు వెడ్స్ రాంబాయి కల్ట్ బొమ్మ. అండ్ చేతు జొన్నలగడ్డ స్పెషల్ మెన్షన్ అన్న, ఏమన్నా యాక్టింగ్ చేసిండా, విలన్ గా పీక్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు చేతు జొన్నలగడ్డ. అయితే చాలా బాగుంది మూవీ. గుద్ద అన్న మొత్తం అసలు 3 గంటలు అసలు సినిమా బోర్ కొట్టలే. గుద్ద వాళ్ళు ఉంది సినిమా మాత్రం హైలైట్ ఉన్నది. లవ్ స్టోరీ మస్తున్నా అన్న. తండేళ్ళ నాగ చైతన్య అప్పుడు ఎట్లా ఏడ్చిండో అన్న కూడా ఇలా అట్లా చూపెట్టిండు, పర్ఫార్మెన్స్ వీడియో తీసిండు. ఫస్ట్ సినిమా అయినా గుద్దాల 100 కోట్లు రావాలని కోరుకుంటున్నా. సినిమా 3 నెలలు పక్క రియల్ లవ్ స్టోరీ హైలైట్ ఉందన్న. సినిమా మాత్రం బ్లాక్ బస్టర్, సూపర్. బోర్ కొట్టదు. విలేజ్ బ్యాక్గ్రౌండ్ స్టోరీ కదా, సూపర్ లవ్ స్టోరీ, చాలా బాగుంది, చూడొచ్చు. నెంబర్ 1 ప్యూర్ లవ్ స్టోరీ. ఒక విలేజ్ బ్యాక్గ్రౌండ్ లో ఎలా ఉంటది మొత్తం బాగుంది, పర్ఫెక్ట్, సూపర్ ఉంది. సినిమా మస్తుందన్న. డైరెక్టర్ ఒక మాట చెప్పింది కదా, ఈ సినిమా బాగోకపోతే అమీర్పేటలో అండర్ వేర్ వేసుకొని తిరుగుతా అన్నాడు కదా. ఒక్కటి చెప్తా, డైరెక్టర్ అమీర్పేటలో అండర్ వేర్ వేసుకొని తిరగాల్సిన అవసరం లేదు, బ్యాండ్ కొట్టుకుంటే తిరుగుతాడు. ఈ సినిమాలో బ్యాండ్ కొడతాడు హీరో. డైరెక్టర్ అండర్ వేర్ వేసుకొని తిరగాల్సిన అవసరం లేదు, బ్యాండ్ కొట్టుకుంటే తిరుగుతాడు అమీర్పేటలో. ఫస్ట్ టైం రివ్యూ చెప్పనీకి వచ్చిన ఈ మూవీ పక్క విలేజ్ వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా నచ్చింది. ఇది విలేజ్ దగ్గర వచ్చేటోళ్ళకి మాత్రం ఖచ్చితంగా నచ్చవుతుంది. ఎందుకంటే విలేజ్ లో లవ్ చేసే పోరగాడికి ఫ్రెండ్ అంబర్ తినేటోడు ఉంటాడు, వాడు మాత్రం అంబర్ తినేటోడు ఉంటాడు. మాక్సిమం ఇవన్నీ విలేజ్ లో ఉన్న వాళ్ళకి సెట్ అవుతుంది. ఈ మూవీ బాగాలేదని చెప్పి అన్నాడు పెద్ద ఇరుపుకాడు. సినిమా చాలా బాగుంది. 90s కిడ్ కి బాగా అంటే 90s కిడ్ బాగా నచ్చాడు. అంటే అప్పటి ఒక ఎమోషనల్ లవ్ డ్రామా చూసాను అనిపించింది. సినిమాలో మనం చాలా ఏడిపించాడు డైరెక్టర్. ప్రతి ఒక్క సీన్ కి మనం సెకండ్ హాఫ్ లో చాలా సీన్లకు కనెక్ట్ అవుతాం. ఒక ప్రేమికుడి మధ్య, ఒక తండ్రి బాధ మధ్య నలిగిపోయే హీరోయిన్ క్యారెక్టర్ చాలా బాగా అనిపించింది. ఎక్కడ కానీ మాకు ల్యాగ్ అనేది లేదు సినిమాలో, చాలా బాగా అనిపించింది. ఎక్కడ కానీ బోర్ కొట్టదు. ఫస్ట్ హాఫ్ చాలా ఎంటర్టైన్మెంట్ గా చూశాడు. అంటే మనకు 90s కిడ్ లో ఏమైతే చేసామో ఆ సినిమాల కాంచెల్లి, సాంగ్స్ కాంచెల్లి ప్రతి ఒక్కటి కూడా సినిమాలు చూపించాడు. ప్రతి ఇద్దరు పర్ఫార్మెన్స్, హీరో హీరోయిన్ పర్ఫార్మెన్స్ అద్దరు కొట్టేశారు ఇద్దరు కూడా. ఒకటే చాలా రోజుల తర్వాత చూసిన ఒక గ్రేటెస్ట్ లవ్ స్టోరీ, ద రాంబాయ్, రాజు వెడ్స్ రాంబాయ్ సినిమా మంచి బ్లాక్ బస్టర్ అండి. అసలు నేను ఎక్స్పెక్టేషన్ చేసుకురా, కానీ నా ఎక్స్పెక్టేషన్ మించి ఉంది. ఆ క్లైమాక్స్ అయితే ఇలా కూడా చేయొచ్చా అన్నట్టు చూపించారు. సో ఓవరాల్ గా ఒక మంచి బ్లాక్ బస్టర్. ఈ మధ్యకాలంలో లిటిల్ హార్ట్ సినిమా తర్వాత మంచి హిట్ అయిన సినిమా ఏదైనా ఉందంటే ఇది రాజు వెడ్స్ రాంబాయ్. అసలు అంచనాలు మించిపోయింది. నాకు తెలిసి రేపు సెకండ్ షోకి సినిమా టికెట్లు దొరకడం కూడా చాలా కష్టం. ఆ రేంజ్ లో ఉంటుంది. బాగుంది సినిమా, మస్తు సినిమా మాత్రం హైలైట్ అన్న. లవర్స్ కి అయితే ఫుల్, అసలు చెప్పే అవసరం లేదు. కపుల్స్ ఒక విడిపోయిన వాళ్ళని మాత్రం బాగా ఏమంటారు, కపుల్ మింగిలైపోతారు. నా ఫుల్ హైలైట్ సినిమా మాత్రం. మామూలుగా సినిమాలో ముఖ్యంగా ఏది నచ్చింది? లవ్ అన్న. ఒకరినొకరిని వదిలేసుకోవడం వదలదు.
కలిసిపోవాల్సింది అందరూ. తల్లిదండ్రులు యాక్సెప్ట్ చేస్తారా? యాక్సెప్ట్ చేయరు ఫస్ట్, బట్ హీరోయిన్ వాళ్ళ ఫాదర్ అయితే మరీ ఘోరం. వాడిని ఎక్స్పెక్ట్ చేయలే, క్లైమాక్స్ మొత్తం గలీజ్ చేసి వాడే. బాగానే ఉందన్న, మొత్తం సినిమా మొత్తం బాగానే ఉంది. సూపర్